హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ అదిరిపోయే 10 నిమిషాల్లో తయారైపోయే మోస్ట్ ఫేమస్ ముంబై స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. 2-3 ఆలుగడ్డలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెద్ద ముక్కలు కింద కట్ చేసుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్లో నీళ్లను వేసుకుని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని 3 విజిల్స్ వరకు రానివ్వండి. ఆలుగడ్డ ముక్కలు ఉడికేలోపు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 1 స్పూన్ వామును వేసుకోండి. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ శనగపిండిని బజ్జీల పిండి టెక్స్చర్లోకి మారేంత వరకు కలుపుకొని ఉంచుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 గరిట వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు బాగా వేగి మంచి సువాసనలు వచ్చాక దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, మనం ఇందాక బజ్జీల పిండిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ ఆలుగడ్డ మిశ్రమంలో రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పును మాత్రమే వేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఉప్పు పసుపు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇందాక ఉడికించి ఉంచుకున్న ఆలుగడ్డల తొక్కంతా కూడా తీసేసుకొని వాటిని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న ఉడకపెట్టిన ఆలుగడ్డలను కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకొని ఆలుగడ్డ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. 10 నిమిషాల వరకు ఆలుగడ్డ ముక్కల్లో నుండి పచ్చివాసన అంతా పోయి వేగేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు ఆలుగడ్డ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద తయారు చేసుకుని ఉంచుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకొని నూనెని బాగా వేడిగానివ్వండి. నూనె బాగా వేడయ్యాక ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్న బజ్జీల మిశ్రమంలో ఈ ఆలుగడ్డ ఉండలను వేసుకోండి. ఆలుగడ్డ మిశ్రమానికి శనగపిండి అంతా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకొని వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ బోండాలను బాగా నూనెలో 2 వైపులు కలుపుకుంటూ వేగనివ్వండి. ఈ విధంగా దోర బంగారు రంగులోకి ఈ ఆలుగడ్డ ఉండలు మారాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. వడాపావ్లోకి ఒక స్పెషల్ మసాలాని వేయాలండి. అది ఎలా తయారు చేయాలంటే ఒక మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను, ఎండు కొబ్బరికాయ ముక్కలను, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, సగం స్పూన్ కారం వేసుకుని మెత్తని పొడి కింద గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పావుబాజీ బన్ని తీసుకొని వీటిని ఒక్కొక్కటిగా సపరేట్గా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా డివైడ్ చేసుకున్నాక ఒక్కొక్క బన్ని ఈ విధంగా మధ్యలోకి చేత్తో సపరేట్ చేసుకోండి. ఈ విధంగా లాస్ట్కి కొద్దిగా గ్యాప్ ఉంచండి, పూర్తిగా విడదీయొద్దు. ఇప్పుడు దాంట్లో ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న వడాపావ్ మసాలాని బ్రెడ్ మీద అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఆలుగడ్డ బోండాని ఈ వడాపావ్ మసాలా మీద పెట్టుకోండి. ఆలుగడ్డ బోండాని కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు వడాపావ్ మసాలాని మళ్ళీ ఆలుగడ్డ బోండా మీద వేయండి. వేయించి ఉంచుకున్న ఒక పచ్చిమిరపకాయను కూడా పెట్టుకోండి. ఇప్పుడు బన్ని క్లోజ్ చేయండి. ఇదే విధంగా అన్ని వడాపావులను కూడా తయారు చేసుకోండి. ఆలుగడ్డ కనుక ముందే బాయిల్ చేసి ఉంటే ఈ వడాపావ్ తయారు చేసుకోవడానికి 5 నిమిషాలకు మించి పట్టదండి. ఈ ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.
మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని చూడడానికి మన త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వడాపావ్ అంటే ఇష్టమా? అయితే తప్పకుండా లైక్ చేయండి.